హాయ్. వెరీ గుడ్ ఈవినింగ్. నా పేరు శివప్రసాద్ అండి. నేను ఆడియాలజిస్ట్‌ని. మేజర్‌గా కాక్లియర్ ఇంప్లాంట్స్‌తో వర్క్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ లైక్ 2006 నుండి నా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు 2026 ఆల్మోస్ట్ లైక్ 20 ఇయర్స్. ఈరోజు మనతో పాటు ఫేమస్ ఈఎన్టీ సర్జన్, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి సార్ ఉన్నారు. సో చాలా మందికి పబ్లిక్‌కి తెలియనిది ఏంటి అనంటే ఆడియాలజీ ఒక ప్రొఫెషన్ ఉందని చాలా మంది తెలియదు. అండ్ ఆడియాలజిస్ట్ రోల్ ఎలా ఉంటది, ఏంటి అని చాలా మందికి తెలియదు. ఈరోజు విష్ణు స్వరూప్ రెడ్డి సార్ మాటల్లో అసలు రోల్ ఆఫ్ ఆడియాలజిస్ట్ కాక్లియర్ ఇంప్లాంట్‌లో ఎలా ఉంటది, ఏంటి బ్రీఫ్‌గా చూద్దామండి. సార్ హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ శివప్రసాద్. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ అండి. గుడ్ సో గుడ్ టు సీ యూ సార్. ఆల్మోస్ట్ లైక్ మీరు సిన్స్ ఇయర్స్ నుండి కాక్లియర్ ఇంప్లాంట్స్ Yes, from 1990s when I was in England, from 93. 93 నుండి Yes, yeah, I'm involved with the cochlear implants. Yes sir. The 10 years in England, and then afterwards from 2003, Yes sir. after moving to Care Hospitals Okay. from England, Okay. almost 23 years Yes. I'm involved with the cochlear implants. Yes. But audiologist role is very, very crucial, I must say, starting from the diagnosis. Diagnosis onwards. Diagnosis onwards. డయాగ్నోసిస్ చేసే టైంలో కూడా ఆడియాలజిస్ట్ రోల్ చాలా ఉంటుంది. ఎస్ సార్. ఎందుకంటే పేషెంట్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ద చైల్డ్ ఈజ్ బార్న్, నియోనేటల్ స్క్రీనింగ్ దగ్గర నుంచి, ఎస్ సార్, దట్స్ వేర్ ఇస్ ఆడియాలజిస్ట్ విల్ పికప్ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్, ఆటోకోస్టిక్ ఎమిషన్, అండ్ దెన్ మేబీ 3 months ఆ టైంలో బ్రెయిన్ స్టెమ్ ఎవోక్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ చేసి కన్ఫర్మ్ చేసి డయాగ్నోసిస్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ది హియరింగ్ లాస్. ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్ మోడరేట్ అంటే వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం. సివియర్ టు ప్రొఫౌండ్ లాస్, హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి దే ఆర్ ద క్యాండిడేట్స్ ఫర్ ద కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ, as you know very well. So the very, very important role by audiologist. Unless the audiologist diagnosis, we cannot do anything. Very good. That's very, very important. Thank you. Yeah, you are the first person to diagnose. Yes sir. So మీరు చెప్పిన దాని ప్రకారం Right. audiologist is the one Yes. who suggests, like who says Yeah. yes, he is fit for cochlear implant. Yeah. Yes. So Yeah. ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉందంటే it should be from a Correct. audiologist point. Yes. సో వన్స్ డయాగ్నోసిస్ అయిపోయి ఒక ఆడియాలజిస్ట్ లేదు, ఇతను హియరింగ్ ఎయిడ్ కి కాదు, కాక్లియర్ ఇంప్లాంట్ చేయాలి అన్నప్పుడు Right. కాక్లియర్ ఇంప్లాంట్ రిలేటెడ్ గా Right. లైక్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ రీచ్ అవుతాము. Yeah. రీచ్ అయినప్పుడు మీరు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తారు. డ్యూరింగ్ సర్జరీ మేము ఇంట్రాప్ ఎన్ఆర్టీస్ మెజర్ చేసుకుంటాం. Correct. Absolutely. సో Yes. సర్జరీ Yes. Yeah. రెస్పాన్స్ ఎలా ఉంది Yeah. Yeah. చూస్తాము. Yeah. చూసిన తర్వాత Every stage audiologist is there. ఎస్ సార్, డయాగ్నోస్టిక్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద డయాగ్నోసిస్ ఫస్ట్ మీరే డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్, వాట్ ఆర్ ద థ్రెషోల్డ్స్ ఎస్ సార్, అంటే దే ఆర్ ప్రొఫౌండ్, ఇఫ్ దే ఆర్ ప్రొఫౌండ్, సివియర్ టు ప్రొఫౌండ్ అంటే అబౌవ్ 75 decibel హియరింగ్ లాస్ అంటే ఇంకా దే ఆర్ ద క్యాండిడేట్స్. అది మీరు డయాగ్నోస్ చేస్తేనే మాకు తెలుస్తుంది. దట్స్ వై యూ హ్యావ్ టు డూ ద ప్రాపర్ డయాగ్నోసిస్. అండ్ దెన్ Yeah. సర్జరీ తర్వాత ఎందుకంటే సర్జరీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ సార్. కరెక్ట్. దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్. రైట్. అంత ఖర్చు పెడుతున్నప్పుడు పోస్ట్ సర్జరీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటని మనం ముందు ప్రిడిక్ట్ చేయగలగాలి. కరెక్ట్. ప్రిడిక్ట్ చేసి ఇట్స్ అన్ ఆడియాలజిస్ట్ అండ్ దెన్ Yes. ఇట్స్ టీమ్ వర్క్. ఎస్. సో ఈ టీమ్ వర్క్ లో Yeah. ఇంక్లూడింగ్ సర్జన్ అండ్ Right. ఆడియాలజిస్ట్ టుగెదర్ ఆ పేషెంట్ ఏంటి, పేషెంట్ కండిషన్ ఏంటి, వాళ్ళు సర్జరీ చేస్తే ఎక్స్పెక్ట్ ఏం చేయొచ్చు అంటే 5 years old 6 years old పిల్లలకి సర్జరీ చేసి రైట్. మీ పిల్లాడు క్లియర్ గా మాట్లాడతాడు అని చెప్పడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఎస్. సో ప్రాపర్ ఏజ్ లో ఏం డయాగ్నోస్ Yes. చేస్తున్నాం. లేదు అడల్ట్ అయినా సరే, అడల్ట్ కొంతమంది ఆర్టరీ న్యూరోపతి ఉంటది. సో ఆ న్యూరోపతికి ఇంప్లాంట్ చేయొచ్చు. కరెక్ట్. ఇంప్లాంట్ చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి Correct. అనేది ఇంపార్టెంట్. ఎస్. ఎస్. సో ఆ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడంలో కూడా ఆడియాలజిస్ట్ ప్లేస్ Yes. మేజర్ రోల్. ఎస్. వెరీ ట్రూ. వన్స్ Yeah. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నెక్స్ట్ మూవ్ కే సర్జరీకి వెళ్తారు. వన్స్ పేషెంట్ ఈస్ హ్యాపీ, లేదు Yeah. వెళ్ళగలము, ఐఎమ్ హ్యాపీ విత్ దీస్ రిజల్ట్స్, ఇలా వస్తే సరిపోతుంది అనుకుంటే Correct. Yeah. దెన్ ఐ గో ఫర్ ఇంప్లాంట్ సర్జరీ. రైట్. సో సర్జరీలో ఇంట్రాప్ మెజర్మెంట్ Yes. Introp. Yes. Again, once we do the surgery and insert the electrode, and then you people only have to measure you have to see whether all the impedance ఎలా ఉంది, అలాగే all electrodes are inserted, how is the device working అనేది మీరే కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ Once you confirm the
then only we close the wound. Close. Otherwise, we cannot close the wound. True. Until you confirm it. Yes, sir. That's why certainly it's a major role. Yes, Whether diagnostic కానీ pre-operative కానీ ఆన్ ద ఆపరేషన్ టేబుల్ కానీ అలాగే పోస్ట్ ఆపరేటివ్లీ when it after 2 weeks తర్వాత 3 weeks తర్వాత when the wound heals Yes. స్విచ్ ఆన్ టైంలో కూడా Yes, sir. మీరే స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆన్ మేమే చేస్తాం. దీన్ని పిక్చర్ చేయాలి. ఆ ఎగ్జాక్ట్ తర్వాత మ్యాపింగ్ కూడా పీరియాడిక్ మ్యాపింగ్స్ మంత్లీ 3 monthly 6 monthly ఆర్ ఇయర్లీ అది కూడా మీరు సరిగ్గా ప్రోగ్రామ్ చేస్తేనే వాళ్ళకి కంఫర్టబుల్ గా హియరింగ్ అనేది బెటర్ గా ఉంటది. that's how the speech will grow, develop. ఎగ్జాక్ట్. That's why there's a very very important role. It is a teamwork between the surgeon and the సర్జన్ అండ్ ఆడియాలజిస్ట్. Yeah, ఎగ్జాక్ట్లీ. there's no doubt about it. నేను ఈ క్వశ్చన్స్ అడగడానికి రీజన్ ఏంటంటే సార్, రీసెంట్ గా నేను ఒక Right. పేషెంట్ గురించి విన్నాను. నేను Okay, సర్జరీ అయిపోయింది, ఒక హాస్పిటల్లో సర్జరీ చేశారు. okay, సర్జరీ చేసిన తర్వాత ఆడియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆడియాలజిస్ట్ వచ్చేసి ఇది సర్జన్ ప్రాబ్లం, సర్జన్ చేసింది అనే టైప్ లో చెప్పారనమాట బేసిక్ గా. Mhm. సో అది నేను విన్న తర్వాత అనిపించింది, లేదు కదా ఇది సర్జన్ మిస్టేక్ కాదు కదా, సర్జన్ ఏముంటుంది ఇందులో, ఇట్స్ అన్ ఆడియాలజిస్ట్ రోల్, ఆడియాలజిస్ట్ జాబ్ అది. సో About the ఆడియాలజిస్ట్ about the hearing outcomes. ఎస్, హియరింగ్ ఆర్ అవుట్కమ్ అనేది ఇట్స్ అన్ ఆడియాలజిస్ట్ జాబ్. Right. నాట్ జస్ట్ దట్ సార్. No, once the surgery is done perfectly, ఎస్ సార్. then it is the audiologist job. Audiologist. Suppose if the దట్ సార్, yeah. ఈవెన్ బిఫోర్ గోయింగ్ ఫర్ సర్జరీ Mm. it's an audiologist job to rule out Yes. whether he is fit for implant or not. Yeah, correct. That's సో right. వన్స్ సర్జరీ ఏంటి అని అంటే వన్స్ ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్ ప్రాపర్ గా ఉందా లేదా, Right. అండ్ మెడికల్ గా వేరే కాంప్లికేషన్స్ ఉండొద్దు. Right. మీరు అవును. మీకు అన్ని తెలుసు Yeah. కాంప్లికేషన్స్, ఫేషియల్ నర్వ్ Facial nerve, ఫేషియల్ correct. పాల్సీ, Correct. లేదు అని అంటే Yeah. ఇంప్లాంట్ ఫెయిల్ అయిపోవడం, Right. Device failure. Device failure అయినా మీరే diagnose చేయాలి. డివైస్ రిలేటెడ్. Yeah. That is device Yeah, related. yeah. మేజర్ గా మెడికల్ కాంప్లికేషన్స్ ఏమైనా Yeah. ఉంటే ఇట్ ఈస్ సర్జన్ రిలేటెడ్ Yeah. థింగ్స్. Yeah. సో అవుట్కమ్ సరిగా లేదు అన్నప్పుడు సర్జన్ మీద ఎలా బ్లేమ్ చేస్తారు అని వచ్చింది అనమాట. Mm. సో అది కాదు కదా, కరెక్ట్ కాదు కదా అనిపించింది. Mm. సో చాలా మంది ఆడియాలజిస్ట్లకి ఏంటి అని అంటే Mm. అవేర్నెస్ చాలా తక్కువ ఉంది సార్. Mm. అంటే లైక్ చాలా ఆడియాలజిస్ట్లకే, I- ఎందుకంటే చాలా తక్కువ మంది ఆడియాలజిస్ట్ ఇంప్లాంట్ లో ఉన్నారు. Correct. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇది సర్జన్ దే ఉంటుంది, సర్జన్ రోల్ ఎక్కువ ఉంటుంది, సర్జనే మొత్తం డిపెండెంట్, సర్జన్ దే చేస్తారు అనేది చాలా మంది నాన్ ఇంప్లాంట్ ఆడియాలజిస్ట్ ఆలోచించేది. Mm. సో That's not correct. That Yeah. is not the Yeah, correct yeah, thing. yeah. సో అందు గురించి అసలు Yeah, yeah, yeah. మీ మాటల్లో విందాం, Yeah, అసలు రోల్ ఏంటి, Yeah. ఆడియాలజిస్ట్ రోల్ ఏంటి అనేసి Yeah, అడుగు అనమాట. yeah. అది No, once the surgery is over and once the device is ఫిక్స్ fixed ప్రాపర్లీ. properly and functioning, ఎస్ సార్. then the lifelong I think ఇట్స్ అన్ the ఆడియాలజిస్ట్. audiologist Yes, amazing. has to follow up and to make him hear better. Suppose if there is a wound infection, so ఇంకేదైనా కాంప్లికేషన్స్ వస్తే మెడికల్ then కాంప్లికేషన్. మెడికల్ కాంప్లికేషన్స్ వస్తే then you come back to the surgeon and Surgeon. asking him. Otherwise it's totally audiologist major role ఎస్ సార్. in rehabilitation ఎగ్జాక్ట్లీ. for the సర్జరీ చేసి వదిలేస్తే వాళ్ళకి స్పీచ్ ఎలా వస్తుందండి? అదంతా కూడా Yeah, yeah. ఆడియాలజీ హ్యాబిలిటేషన్ And- yes, yeah, yeah, absolutely. ప్రోగ్రామ్ మ్యాపింగ్ కానీ ఆ తర్వాత మీరు అన్నట్టు ఆడిటరీ వెర్బల్ థెరపీ కానీ ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఆల్ ద టీమ్ వర్క్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ But, ఆల్ టీమ్ వర్క్ సార్. యా రైట్ ఫ్రమ్ Yes. ఈఎన్టీ సర్జన్, యా ఆడియాలజిస్ట్, Rehabilitation హ్యాబిలిటేషనిస్ట్, therapy. కంపెనీ Yeah, అండ్ ఫ్యామిలీ. absolutely. And it is a lifelong commitment. ఎస్ సార్. It's a lifelong These five commitment. things are Yes. important. Yeah, yeah. ఒక ఇంప్లాంట్ చేస్తున్నాము, Mm. సక్సెస్ అవుతుంది లేకపోతే ఫెయిల్ అవుతుంది అని అంటే Right. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దీస్ Yeah. 5 థింగ్స్. ఈ Absolutely. 5గురిలో ఏ ఒక్కరు కొంచెం అటు ఇటు Correct. ఉన్నా కానీ అవుట్కమ్ సరిగా ఉండదు. Correct. I would say 90% role is audiologist, 10% role is the surgeon. సర్జన్. థ్యాంక్ యూ సార్. నేను ఎలా చెప్తానంటే సార్, Yeah, నేను yeah. పేరెంట్ కి ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం Yeah. చెప్తానంటే Yeah. ఆడియాలజీ రిలేటెడ్ గా 100% నాదే. Mm, mm. డయాగ్నోసిస్, మ్యాపింగ్, Correct. అందులో ఎవరు ఏలు బెటర్, Yeah. ఫ్యామిలీ పర్సన్ Yeah. బెటరు, ఈఎన్టీ సర్జన్ అందులో Correct. బెటర్. Yeah. వెన్ ఇట్ కమ్స్ టు సర్జరీ Mm. 100% సర్జన్ దే, అదే. అది మీది రోల్. Right. సో ఆ సర్జరీ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అది మీ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ కంప్లీట్లీ. అందులో నేను ఏలు పెట్టను, Correct. ఫ్యామిలీ కూడా అందులో ఏలు పెట్టదు. అవును. థెరపీ రిలేటెడ్ గా వచ్చినప్పుడు థెరపిస్ట్ గా ఆల్మోస్ట్ లైక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తనది ఉంటుంది. Right. బట్ ఎట్ ద సేమ్ టైం దే నీడ్ టు వర్క్ విత్ ద ఫ్యామిలీ. Yeah. Absolutely. వాళ్ళు ఫ్యామిలీతో వర్క్ Yes. చేస్తూ అవుట్కమ్ చూపించాలి. Right. అది థెరపిస్ట్ రోల్. Yes. ఫ్యామిలీ రోల్ ఏంటి అని అంటే ఈ ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకోవడం. Yeah. Yeah. ఎప్పుడు ఎవరు అవసరం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. Right. ఇప్పుడు ఏమైనా మెడికల్ గా ఏమైనా ఇష్యూస్ ఉంటే సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. Yeah. ఆడియాలజికల్ గా ఏదైనా హియరింగ్ ఉంటే ఆడియాలజిస్ట్ దగ్గర రావాలి.
థెరపీ రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ ఉంటే థెరపీ దగ్గరికి వెళ్ళాలి. అండ్ కంపెనీ రిలేటెడ్ గా ఏదైనా ప్రాసెసర్ ఇష్యూస్ అలాంటి ఏమైనా ఉంటే Correct. కంపెనీ అసోసియేషన్. ఎస్, సో ఈ 5 ప్రాపర్ గా చేస్తేనే అవుట్కమ్ అనేది బెస్ట్ ఉంటుంది. వెరీ ట్రూ. సో ఓకే, ఆ క్లారిటీ గురించి ఈ వీడియో తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో Thank you, మచ్. thank you. మీ టైం కూడా Thank you. లేదనుకుంటాను. సో వెళ్ళాలనుకో మీరు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లెజర్. థ్యాంక్ యూ సార్.